లను ఘనంగా నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సనాతన హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు ప్రమోద్ కత్రి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడు కూడా స్థానిక రామ్లీలా మైదానంలో జరిగే విజయదశమి బతుకమ్మ సంబరాలకు సంబంధించి సమితి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈసారి ప్రత్యేకంగా మహిళల కోసం 10వ తేదీన బతుకమ్మ సంబరాలు జరుపుతున్నామని అన్నారు. అలాగే 12న దసరా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా స్థానిక రామ్లీలా మైదానంలో ఏదైతే దసరా ఉత్సవాలు సంస్కృతి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము. ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు అనుగుణంగా మైదానంలో చాలా పెద్ద మైదానంతో దీనికి ఈ నెల 10వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటల నుంచి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాం. దీనికి మహిళామణులు సోదరిమణులు పెద్దవాళ్ళందరూ అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని మన సనాతన హిందూత్సవ సమితి కోరుతుంది. ఇట్టే మహిళలు బతుకమ్మలు తర్వాత దాండియా ఎవరైతే మంచిగా ఇచ్చేస్తారో తర్వాత వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు కూడా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇస్తారు. నెక్స్ట్ 12వ తారీఖు నాడు దసరా ఉత్సవాలు 4 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏటలాగా మన రామ్లీలా మైదానంలో శ్రీ యోగానంద సరస్వతి మఠాధిపతి ఆశీస్సులతో ఆయన కరచలనంతో నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమానికి అధికారులు నాయకులు రాజకీయ నాయకులు అందరూ పాల్గొంటారు. ఇది గమనించి పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దసరా ఉత్సవాలు మరియు బతుకమ్మ సంబరాలు